గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే 2026 సంవత్సరం ఏప్రిల్ నెల 6వ రాశి కన్యా రాశి. ఈ కన్యా మిథున రాశిలోకి బుధుడు అధిపతి. అయితే ఈ రాశి వాడికి కుజుడు, శని, రవి ఈ గ్రహాలు మొత్తం బాగా నష్టదాయకంగా ఉన్నాయి. కుజుడు సప్తమంలో ఉంటానా, మగవాడికి అయితే పరస్త్రీ వ్యామోహం, ఆడమనిషి అయితే పరపురుష వ్యామోహం. దీనివల్ల భార్యాభర్తలకి వియోగం కలగటం, చెడుకదారి దొక్కటం, దీనివల్ల పిల్లల్ని వదిలిపెట్టడం, భార్యాభర్తలు ఇద్దరు విడిపోయేటప్పటికల్లా మరి భర్త కొన్నాళ్ళ పాటు ఎవరితోనో ఉంటే ఏం చేస్తుంది, ఈ భార్య కూడా ఇంకో పెళ్లి చేసుకుంటుంది. ఈ పిల్లలనేమో నాయనమ్మ తాత దగ్గర వదిలేస్తుంది. పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎన్నాళ్ళు చూస్తారు, కొన్నాళ్ళు ఎప్పటికీ వాళ్ళు కాస్త దాటిపోతారు. ఇక అప్పుడేంటి, మరి అనాథ శరణాలయంగా భవిష్యత్తు పిల్లల్ని కానీ సంపాదించి కానీ అన్నీ చేసి అన్ని విధాలా మిమ్మల్ని పెంచి పెద్ద చేసి ఉద్యోగం వచ్చిన తల్లిదండ్రులకి అన్నం పెట్టకుండా ఉండటం. మరి ఇద్దరు కలిసి కన్న పిల్లల్ని ఆలోచించకుండా కామవాంఛతోటి విడబడిపోయి పిల్లల్ని అనాథ శరణాలు పాలించటం, ఇది మహాపాపం కదా. ఎంతో మంది ఇట్లా చేస్తున్నారు. ప్రతి చోట ఇదే కేసులు, కోర్టులో వచ్చే కేసులన్నీ ఇవే. పెళ్లి చేసుకుంటారు 1 సంవత్సరం, ఒకడు పుట్టేపటికల్లా పుడుతుంది, ఒకరికి పుట్టే, ఇద్దరికి పుట్టే, అర్ధరాత్రి వేళ అందరికీ పుట్టే అని పిలిచేవాళ్ళు 199 మంది ఇట్లా పెళ్లి చేసుకొని సంవత్సరానికల్లా కోర్టుకి ఎక్కటం, పోలీస్ కేసులు వేయటం, ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళవటం, అందించడం, చివరికి జైలు పాలవటం ఇట్లా జరుగుతుంది. విడాకులు రాకపోవటం, పోనీ ఇద్దరు సమంజసంగా విడాకులు తీసుకుంటే ఇద్దరు ఇష్టపడితే పర్వాలా, మరి అమ్మాయి ఏం చేస్తుంది, వెళ్ళిపోతుంది. నా పెళ్లికి 20 లక్షలు ఖర్చు పెట్టా, మరి నా సొమ్మంతా ఖర్చు అయిపోయింది, నేను పనికి రాకపోయినా నాకు 4 లక్షలు ఇస్తే, 40 లక్షలు ఇస్తే నేను విడాకులు ఇస్తానంటుంది. ఆ విడాకులు ఇవ్వదు, నిన్ను పెళ్లి చేసుకోదు. మరి ఇక ఏంటి పరిస్థితి? ఇట్లాంటి పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే చాలా ఇబ్బందిగా ఉంటాయి. కాదండి, ఒక్కడు అంటాడు నా భార్య మంచిది కాదండి అని కోర్టులో చేస్తే కోర్టులో వాళ్ళు ఏమంటారు, నీ భార్య ఎక్కడన్నా తప్పు చేస్తున్న చోట చూపించంటారు. ఎవడు చూపించగలుగుతాడు? ఎట్లా కనపడుతుంది? చేసే తప్పు కనపడేట్టుగా చేస్తారా? భార్యాభర్తలే ఒక చోట ఉన్నప్పుడు కనపడకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అట్లాంటప్పుడు దొంగ పని చేసేవాళ్ళు కనపడతారా? ఇట్లాంటి దానివల్ల బాగా విరోధాలు, మరి ఇద్దరు కలవకపోవటం. మరి ఆమెమో ఏదో అలవాటు ఉందని చెప్పారు కాబట్టి ఆమె నీ మొహం చూడదు, నీ పిల్లలు నువ్వు అన్యాయం అవుతావు, నీకు పెళ్లి కాదు, ఆమె పెళ్లి చేసుకోదు, నీ ఉద్యోగం చేయడానికి వీల్లేదు. ప్రతి వారం 10 రోజులకో నెల రోజులకో కోర్టు చుట్టూతా తిరుగుతుంటే ఉద్యోగం ఉంటుందా? ఉద్యోగం ఉంటుంది. ఇట్లా దాదాపు చెప్పాలంటే 100కి 99 కేసులన్నీ ఇవే. మరి ఇట్లా కేసులు చాలా ఎక్కువ అవుతున్నాయి. ఒకప్పుడు ఒకళ్ళు నా దగ్గరకు వచ్చారు, అమ్మాయి పోలియో వ్యాధి, మరి ఎంటెక్ చేసింది. అమ్మాయి పెద్ద కంపెనీకి జేఎంగా చేస్తుంది. అమ్మాయి మరి ఇతర దేశాల్లో కూడా షాపులు ఉన్నాయి, ఆ కంపెనీలు ఉన్నాయి. అక్కడికి చెక్కింగ్కు పోతే పక్కన గుమస్తా, మరి పుస్తకాలు మోసే జమాను ఇద్దరు ఆనుకొని కూర్చున్నారని చెప్పి ఈ 3కు అనుమానం రోగం. వాడు ఇంటర్ పాస్ అయినాడు, పోలియో ఉంది కాబట్టి ఎవరు పడితే వాళ్ళు చేసుకోవాలని ఆ పిల్లని మరి ఎంఏ ఇది ఈ ఎస్ఎల్సీ కాకుండా పియూసీ అమ్మాయికి ఇచ్చేశారు.
చివరికి గందరగోళం అయిపోయి చాలా గొడవలు అయిపోయి కోట్ల ఆస్తులు ఉన్నాయి, తగాదాలు పెట్టుకొని పోలీసు కేసులు పెట్టుకొని చివరికి నా దగ్గరకు వచ్చారు. చివరికి నా దగ్గరకు వస్తే నేను ఇద్దరిని కూర్చోబెట్టి సమావేశపరిస్తే తల్లిదండ్రులు అంటారు, మా అమ్మాయిని బతకని చంపేస్తాడంటారు. చస్తే మూడు దగ్గర చచ్చిపోవరాలేదు, నువ్వు ఉండాల్సిందే కాపురం అంటే ఆ పిల్ల ఇష్టపడి వెళ్ళింది. మరి కొడుకు పుట్టాడు, వాడికి వాళ్ళు కనీసం 15 సంవత్సరాలు. మరి వాడి పేరు గణేష్ అని పెట్టారు. ఎందుకంటే మొదట్లో పడ్డ పొరపాటుని సరిదిద్దుకోవడం చాలా గొప్పతనం. తప్పు చేయకుండా ఉండటం చాలా మంచిది. పొరపాటున ఎక్కడైనా పొరపాటున తెలిసి తెలియకో చెప్పుడు మాటల వల్లనో ఏదో విని తప్పు చేస్తే ఆ తప్పు వల్ల వచ్చినటువంటి పరిస్థితి చూసుకొని దీనివల్ల తప్పు చేశాం, దెబ్బతిన్నాం, మరి ఎట్లా మార్గం అని మంచివాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ సలహాలు తీసుకొని మీరు రాజీ పడితే ఏ కోర్టు కూడా భార్యాభర్తని విడిపోండి అని చెప్పదు. అయితే భార్యాభర్త కోర్టుకు ఎక్కిన తర్వాత అది మనస్సులో పెట్టుకొని మళ్ళీ గొడవలు పెట్టుకోకుండా జాగ్రత్తగా కాపురం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కోర్టులో కేసులు విపరీతంగా ఉన్నాయి. ఇవే కేసులుట, భార్యాభర్తల కేసులు. చచ్చిపోతున్నామండి. చివరికి వాళ్ళు ఏం చెబుతున్నారంటే మగవాడికి డైవర్స్ ఇవ్వకుండా మరి 40 ఏళ్ళు వచ్చినా కూడా వేధిస్తూ ఉంటే కోర్టు తేలితే తేలింది, లేకపోతే తెలియదు, పెళ్లి చేసుకోమని లాయర్లు కూడా చెబుతున్నారు. ఇది మన సాంప్రదాయమా? ఒక్క మగవాడికి ఒకటే భార్య, ఒక్క ఆడ మనిషికి ఒకటే భర్త. రెండో పెళ్లి కింద లెక్క కాదు. అది పెళ్లిగా తీసుకుంటా అని వీల్లేదు. నీ గోత్రం ఏమిటయా అంటే మొదట పెళ్లి తాలూ గోత్రమే గోత్రం తప్పితే రెండో పెళ్లి గోత్రం రాదు. కాబట్టి ఇట్లాంటి వాటి వల్ల చాలా మంది చాలా నష్టపడుతున్నారు. ఈ కన్యా రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడండి. ఈ రాశి వాళ్ళకి సప్తమంలో రవి, కుజుడు, శని ఈ 3 పాపగ్రహాలే. ఈ 3 పాపగ్రహాల వల్ల చాలా నష్టం ఉంది. ఎవరికైనా సరే విద్య తర్వాత ఉద్యోగం తర్వాత వివాహం తర్వాత సంతానం, ఇల్లు, ఇవి కావాలి. ఇందులో మధ్యలో పెళ్లి కాగానే గందరగోళం ప్రారంభమవుతోంది. ఆడపిల్లలు తగ్గారు, ఆడపిల్లలు దొరకట్లేదు, ఎట్లా పెళ్లి అయితే మళ్ళీ గందరగోళం. ఇటువంటి సమస్యలు రాకుండా చూసుకోవాలి. ఏదైనా సమస్యలు ఉండేటట్లయితే ఇద్దరు జాతకాలు నా దగ్గరికి తీసుకొస్తే జాతకాలు చూసి ఆ జాతకం లోపం ఏమిటో చూసి దాన్ని తగిన శాంతి చేసి కుటుంబాలు కలిసి ఉండేట్లుగా చేయగలుగుతాను నేను. కాబట్టి ఇట్లాంటి కేసులు ఎన్నో వివాహం కాని వాళ్ళు కానీ వివాహమై గొడవలైన వాళ్ళు కానీ నా దగ్గరికి వచ్చుంటే వాళ్ళ జాతకాలు చూసి వాళ్ళకి తగినటువంటి మరి పనులు చేయించి వాళ్ళు బాగుండేట్లుగా చేశాను. ఇంకా చాలా మంది నా దగ్గర బాగుపడ్డారు. కాబట్టి మానవ జీవితంలో ఏమిటా అంటే యవ్వనంలో గందరగోళం అవుతుంది. ఈ యవ్వనంలో గందరగోళం అయితే భార్యాభర్త విడిపోతే జీవితం పూర్తిగా వ్యర్థం అయిపోతుంది. మన అనాది సాంప్రదాయం హిందూ సాంప్రదాయంలో సన్యాసుల కంటే సంసారులు భార్యాభర్తలు చాలా గొప్పవాళ్ళు. భర్త భరించేవాడు, భార్య భాగం పంచుకుండేది. చాలా బాగుంటుంది. కాబట్టి ఈ రాశివాడు జాగ్రత్త పడండి. స్వస్తి. ఈ సంవత్సరం శని వల్ల ఇబ్బంది పడేవాళ్ళు 5 కనపడుతున్నారు. ఎవరు 5 అంటే మేషరాశికి 12వ శని, మీనరాశికి 1వ శని, కుంభరాశికి 2వ శని, ధనస్సు రాశికి 4వ శని, సింహరాశికి 8వ శని. ఇది ఏనాటి శనిలో ఇవి 5 రకాలన్నమాట. ద్వాదశస్తమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థానచలనం ధనక్షయం. నేను చెప్పా కదా, సింహరాశికి 8 ఉన్నాడు శని, ధనస్సు రాశికి 4 ఉన్నాడు శని, కుంభరాశికి 2 ఉన్నాడు శని, మీనరాశికి 1 ఉన్నాడు శని, మరి మీనరాశికి 12 ఉన్నాడు శని. ఇట్లా శని ఉండేటట్లయితే ద్వాదశం అంటే 12, అష్టమం అంటే 8, జన్మం అంటే 1, అష్టమం, ద్వాదశం, జన్మం, ద్వితీయం, అర్ధాష్టమం. ఇట్లా కనుక శని ఉంటే మీరు బతకడం చాలా కష్టం అవుతుంది.
ఆత్మహత్య చేసుకుందామన్నంత బాధ కలుగుతుంది. ఈ సంవత్సరం వల్ల కూడా సింహరాశికి, ధనస్సు రాశికి, కుంభరాశికి, మీనరాశికి, మేషరాశికి శని పూర్తిగా బాగాలేదు. మరి మార్చి 19 నుంచి ఏప్రిల్ నెల 6వ తారీఖు వరకు కూడా మేషరాశి, మీనరాశి, కుంభరాశి, ధనస్సు రాశి, సింహరాశి ఈ రాశులకి శని పూర్తిగా బాగాలేదు. మరి గోచార రీత్యా బాగాలేదు. జన్మ లగ్న రీత్యా ఎట్లా ఉన్నది అనే దానికి ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ఇట్లా చూపించుకున్నట్లయితే మీకు ఎటువంటి సమస్య లేకుండా జాతకం చూసి మీకు దోషాలు ఏమన్నా ఉంటే దానికి ఏ రకమైన పూజలు చేయాలో చూసి మీకు ఆ రకం పూజలు చేయించి మీ యొక్క జాతకం బాగుండేట్టుగా మీరు నష్టపోయకుండా ఉండేటట్లుగా చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మా మా నెంబర్ ఫోన్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పి తగిన ఫీజు చెల్లించి, డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారానైనా సరే మీ జాతకం చూపించుకోవాల్సిందిగా చెబుతూ ఉన్నాను. స్వస్తి.